ప్రపంచంలోని సమస్త హిందూ సమాజానికి తెలిసినటువంటి తెలియనటువంటి వారికి కూడా తెలిసినటువంటి ఏకైక దైవము ఆంజనేయ స్వామి. మన దేవాలయంలో ధ్యానాంజనేయ స్వామి రూపంగా ప్రసిద్ధి పొంది స్వామివారు ధ్యాన రూపంలో ఇక్కడ కనిపిస్తారు. మీరు ఒక్కసారి ఎప్పుడైనా వెళ్ళి చూడండి స్వామిని. కళ్ళు మూసుకోనట్టుగా, తెరిచి తెరవనట్టుగా, నవ్వుతూ అలా స్వామివారు ధ్యాన ముద్రలో ఉంటారు. చూస్తాడా అంటే తప్పకుండా చూస్తాడండి, చూస్తూనే ఉంటాడు మిమ్మల్ని. మరి అటువంటి ధ్యానాంజనేయ స్వామిని ఇక్కడ తిరుపతిలో విగ్రహ నిర్మాణం చేయించి ఈ దేవాలయంలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ధ్యానాంజనేయ స్వామికి మరో పేరు ఇక్కడ పవర్ ఆంజనేయ స్వామి అని చెప్పి పిలుచుకుంటారు, పవర్ హనుమాన్ అని చెప్పి పిలుచుకుంటారు. అలాగే ఎందుకు వచ్చింది ఈ పేరయ్యా అంటే, దేవాలయానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి టంకశాల, మింట్ కాంపౌండ్ అంటారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కాయిన్స్, సెక్యూరిటీ బాండ్లు అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ప్రింట్ అవుతుంటాయి. అలాగే విద్యుత్ సంస్థకు సంబంధించిన ప్రధాన కార్యాలయము ఈ దేవాలయం పక్కనే ఉంది. ఇదంతా కూడా ఒక పవర్ జనరేషన్ కేంద్రం కాబట్టి పవరాంజనేయ స్వామి అని చెప్పి పేరు పెట్టి భక్తులు పిలుస్తూ ఉంటారు. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామి ముందు అలా కూర్చొని ధ్యానం చేసుకొని స్వామితో మాట్లాడుకుంటారు. ఎలా మాట్లాడతారంటే, మనసులో ఉన్న మాట స్వామికి చెప్పుకొని ప్రదక్షిణ చేసి అలా వెళ్తే వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి, భక్తులకు కొంగు బంగారంగా ఉంటాడని చెప్పేసి, భక్తుల కోరికలన్నింటినీ కూడా తప్పకుండా తీరుస్తాడనే ఒక నమ్మకంతో స్వామివారికి ప్రదక్షిణ చేసుకొని ఈ దేవాలయానికి వస్తుంటారు. స్వామిని ప్రతిష్ఠించి దాదాపుగా 9 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కూడా అదే ప్రాంతంలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని కొంత పక్కకు జరిపి వేరే స్థానంలో ఉంచి ఈ విగ్రహాన్ని ఉంచడం జరిగింది. ఈ దేవాలయానికి ఎంతో మంది భక్తులు వచ్చి స్వామిని సేవిస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ వెనకాలకి వస్తే ఇక్కడ గోశాల ఉంది. సో మీరు చూడొచ్చు మొత్తం ఇక్కడ అంతా. ఇక్కడ ఆల్రెడీ చూసారా, వాటికి కూడా మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఇక్కడ. సో దోమలు కుట్టకుండా ఫ్యాన్స్, లైట్, మస్కిటోస్ది. వీటి మెయింటెనెన్స్ మీరు చూడొచ్చు. వీటిని చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అని. ఎక్కడ కింద కూడా మీకు వాటి పెండ ఇదంతా కూడా లేదు. అండ్ చాలా నీట్గా ఉన్నాయి. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది కానీ వద్దు. ఇది కొంచెం చూడండి, ఇది చిన్నది చూస్తుంది, నన్ను తీయట్లేదు వీడు అని చెప్పేసి. మీరే మెయింటైన్ చేస్తారండి మొత్తం అంతా ఇంత నీట్గా? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు దీనికి ఇట్లా? 10 ఇయర్స్ నుంచి మెయింటెనెన్స్. అంటే 10 ఇయర్స్ నుంచి 3 ఉన్నాయా? ఫస్ట్ ఒకటిది ఎట్లా? ఇంకా చాలా ఉన్నాయి. 800 ఆవులు